మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు ఎస్ఐఆర్ ఒక కార్యక్రమం తీసుకొని ఈరోజు అనగా 25/6/2026 నుంచి మొదలయ్యి నెక్స్ట్ మంత్ 24 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే కొత్త వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు నమోదు చేసుకోవడానికి ఫామ్ నెంబర్ 6. మరి అదే రకంగా ఫోటో లేకున్నా కానీ అడ్రస్ ఇటాట్ ఉన్నా ఏదైనా చేసుకున్నా కానీ ఫామ్ నెంబర్ 7తో సవరణ కోసం అది. మరి ఫామ్ నెంబర్ 8 వచ్చేసి మరణించిన వాళ్ళు కానీ లేకపోతే 2 ఓట్లు అక్కడిక్కడ ఉన్నా కానీ ఏదున్నా కూడా ఒక ఓటు సూట్ చేసుకొని వాళ్ళ ఇల్లు ఎక్కడుందో, ఎందుకంటే కొందరు ఊర్లో ఉంటుంది ఓటు, వాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఏదో వ్యాపారంగానో ఉద్యోగపరంగానో వస్తారు, అటు ఇటు ఓట్లు ఉంటాయి, కానీ ఒకటే ఓటు ఉండే ప్రయత్నంలో మరి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో ఏదో చూసుకోవడానికి ఫామ్ నెంబర్ 8 ఇవన్నీ సవరణకు. కాబట్టి వీళ్ళందరూ కూడా మనము ప్రతి బూత్ తిరిగి మరి కొత్త వాళ్ళని చేరవేసే విధంగా, అదేవిధంగా ఎక్స్ట్రా ఓట్లు ఉంటే తీసే విధంగా, మన ఓట్లు మనం కాపాడే విధంగా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మన కాంగ్రెస్ కార్యకర్త తప్పకుండా ప్రతి ఓటర్ని మనము ఇంటికి 2 సార్లు 3 సార్లు తిరిగి, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా ఇంటికి 3 సార్లు తిరగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నా వంతు సహాయంగా, నా వంతు కర్తవ్యంగా నేను కూడా పనిచేసి ఏదైతే ఫేక్ ఓట్లు తీసేసి ఒరిజినల్ ఓట్లు మనం ఎన్రోల్మెంట్ చేసుకొని ఏమైనా ఇటాటు ఉన్న షఫలింగ్ ఓట్లు కూడా పక్కా చేసుకుంటామని తెలియజేసుకుంటూ, ప్రతి కార్యకర్త కూడా నేనే BLO అనే విధంగా పనిచేస్తారని ఆశిస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై రేవంత్ అన్న. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.